హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిష్ ముడుపులో ఉన్న నాణెం చూసి పంతులు గారు నాణెం తీసుకొని క్రిష్ దగ్గరకు వచ్చి, బాబు ఈ నాణెం మీకెక్కడిది అని అడుగుతూ ఉంటారు. ఇంతకీ మీకు ఈ ముడుపు ఎవరు కట్టారు బాబు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. పంతులు గారు, ఈ ముడుపు మాకు తెలిసిన ఒక అతను కట్టాడు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అతనే ఆ నాణెం కూడా ఆ ముడుపులో పెట్టాడు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అతను ఎలా ఉంటాడు బాబు అని పంతులు గారు అడుగుతూ ఉంటే, కాషాయం బట్టలు కట్టుకొని ఉన్నారు పంతులు గారు. నా మొఖాన నామం ఎలా ఉందో అతని మొహాన కూడా నామం అలానే ఉంది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును పంతులు గారు, అతని పేరు అంజీ, ఈ అడవిలోనే మాకు పరిచయం అయ్యాడు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు పిల్లలు. సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామే మీ దగ్గరకు వచ్చాడు. మీకు ముడుపు కట్టి ఇవ్వటమే కాదు, మిమ్మల్ని తన దగ్గరికి కూడా రప్పించుకున్నాడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, పిల్లలు ఒంటరిగా రావటం ఆ ఆంజనేయ స్వామి చూసుంటాడు. తన భక్తులకు ఎలాంటి కష్టం రాకూడదని ఆ ఆంజనేయ స్వామి దగ్గరుండి పిల్లలకు ముడుపు కట్టించి పిల్లల్ని గుడి దగ్గరికి చేర్చినట్టున్నారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అవును పంతులు గారు, పిల్లలు ఒంటరిగా అడవిలోకి వచ్చారు. పిల్లలు ఏమైపోయారో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ మేము కూడా పిల్లల్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఈ పిల్లలు ఏ కోరిక కోరుకొని ఆ ఆంజనేయ స్వామికి ముడుపు కట్టించారో తెలియదు, కానీ ఆ కోరిక ఇక నెరవేరినట్టే అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, మా అమ్మ కనిపించకుండా పోయి చాలా రోజులు అవుతుంది. మా అమ్మ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి, తిరిగి రావాలని కోరుకుంటున్నాను పంతులు గారు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. నీ కోరిక నెరవేరుతుంది బాబు అని చెప్పి పంతులు గారు లోపలికి వెళ్తారు. అయ్యా ఆంజనేయ, పిల్లల చేత నీ ముడుపును నువ్వే కట్టించుకొని నీ దగ్గరకు చేర్చుకున్నావయ్యా, నీ లీలలు మామూలువి కాదు అని చెప్పి పంతులు గారు ఆంజనేయ స్వామితో మాట్లాడుతూ ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉంటారు. క్రిష్, అయితే మనతో పాటు ఇక్కడి వరకు వచ్చిన అంజియే ఆంజనేయ స్వామి అన్నమాట అని సిరి అంటుంది. అవును సిరి, అంజియే ఆ హనుమాన్ అని చెప్పి క్రిష్ అంటాడు. పంతులు గారు చెప్పినట్టుగా మీరు నిజంగా అదృష్టవంతులు సిరమ్మ, క్రిష్ బాబు అని చెప్పి పండు అంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ముడుపును స్వామివారి దగ్గర పెడతారు. ముడుపు ఆంజనేయ స్వామికి చేరగానే ఆంజనేయ స్వామి విగ్రహంలో నుంచి ఒక మెరుపు ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు పంతులు గారు హారతి తీసుకొచ్చి విహారికి, క్రిష్కి, సిరికి, సంధ్య గారికి, పండుకి ఇస్తూ ఉంటారు. అందరూ కూడా హారతి తీసుకుంటారు. పూజారి గారు, మా అమ్మ సేఫ్గా నా దగ్గరికి వస్తుందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఆ ఆంజనేయ స్వామి నీ చేత ముడుపు కట్టించి తన దగ్గరకు తెప్పించుకున్నాడు అంటే ఆ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మీ అమ్మను కాపాడుతాడని అర్థం బాబు, నువ్వేం బాధపడకు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. క్రిష్, ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని విహారీ అడుగుతూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది బ్యాట్మెన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే ఇక పదండి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. ఇక అలా విహారీ వాళ్ళు అడవిలో నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఇక ఇంటికి బయలుదేరతారు. ఇక ఆకాశంలో విహరిస్తూ వెళ్తున్న మెరుపు లక్ష్మిలోకి వెళ్తుంది. అదే సమయంలో హాస్పిటల్ బెడ్పై ఉన్న లక్ష్మి పక్కన డాక్టర్ నిల్చొని ఉంటారు. డాక్టర్ నర్సుతో లక్ష్మి గురించి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో లక్ష్మికి యాక్సిడెంట్ జరిగిందంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆటో పేలిపోవడంతో ఆటోలో నుంచి బయటపడ్డ లక్ష్మి మంటలు తనకు అంటుకోకుండా నేల మీదనే పాక్కుంటూ మంటల నుంచి దూరంగా వస్తున్నట్టు లక్ష్మికి గుర్తుకు వస్తూ ఉంటుంది. లక్ష్మికి అలా గుర్తుకు వస్తూ ఉంటే తన చేతులు కదిలిస్తూ ఉంటుంది. నర్స్ లక్ష్మి చేతులు కదిలించడం చూసి, డాక్టర్, పేషెంట్ చేతులు కదిలిస్తుంది చూడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా బెడ్పై నుంచి లేచి కూర్చుంటుంది. మేడం, మేడం అని చెప్పి నర్స్ లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. నన్ను ఎవరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనే మేడం, మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. హాస్పిటల్కు వస్తున్న ఫండ్స్ సహాయంతో
మా డాక్టర్ మీకు ట్రీట్మెంట్ చేశారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అసలు మీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంట్లో మీ ముఖమంతా కాలిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. లక్ష్మి తన మొహంపై చేయి పెట్టుకొని చూసుకుంటుంది. నా ముఖం నిండా ఏముంది, ఏంటి ఇదంతా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదా మేడం, మీ మొహం అంతా పూర్తిగా కాలిపోయింది. అందుకే మీ ముఖానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీ పర్మిషన్ లేకుండా ప్లాస్టిక్ సర్జరీ చేశాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీయా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును, మీ పర్మిషన్తోనే మీకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, కానీ మీరు స్పృహలో లేరు. మీకోసం ఎవరు కూడా హాస్పిటల్కు రాలేదు. అందుకే మిమ్మల్ని కాపాడటం కోసం మీకు నేను ప్లాస్టిక్ సర్జరీ చేశాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, నా వాళ్ళు ఎవరు నా కోసం రాలేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అసలు నీ పేరేంటి, నీ వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, ముందు నా మొహానికి ఉన్న కట్లు ఊడదీయండి, నేనే నా వాళ్ళ దగ్గరకు వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇప్పుడు మీరు అలా వెళ్ళకూడదండి, ఇంతకీ మీ పేరేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. సిరి డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేస్తాను అని డాక్టర్ అంటూ ఉంటే, ఫోన్ ఇలా ఇవ్వండి డాక్టర్, నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి బామ్మ ఫోన్కు ఫోన్ చేస్తూ ఉంటుంది. బామ్మ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇదేంటి బామ్మ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తుంది అని లక్ష్మి తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, ఫోన్ కలవట్లేదా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. అవును డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా ఎవరైనా నెంబర్ ఉంటే వాళ్ళకు చేసి చూడమ్మా అని డాక్టర్ చెప్పడంతో, హర్షకి ఫోన్ చేస్తాను అని లక్ష్మి తనలో తాను అనుకొని హర్షకి ఫోన్ చేస్తుంది. హర్ష ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుందే అని చెప్పి హర్ష మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనటంతో, హర్ష అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరు అని హర్ష అడుగుతూ ఉంటాడు. నేను హర్ష, సిరిని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సిరక్క, నువ్వా, నువ్వు బ్రతికే ఉన్నావక్క అని హర్ష అడుగుతూ ఉంటాడు. అదేంటి హర్ష అలా అంటున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అక్క, ఆ రోజు నువ్వు వెళ్తున్న ఆటో లోయలో పడి కాలిపోయిందని చెప్పి నువ్వు చచ్చిపోయావని అందరూ అనుకుంటున్నారక్క. డిఎన్ఏ రిపోర్ట్లో కూడా నువ్వు చనిపోయావని తేలిందక్క. నీ డిఎన్ఏ క్రిష్ డిఎన్ఏ మ్యాచ్ అయిందక్క. నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు బ్రతికున్నావని క్రిష్కి తెలిస్తే చాలా సంతోషపడతాడక్క అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష, బామ్మ ఎక్కడుంది, బామ్మకు ఫోన్ చేస్తుంటే బామ్మ ఫోన్ కలవట్లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క, మీరు ఉంటున్న ఇల్లును ఎవరో తగలబెట్టేశారక్క. బామ్మ అది తట్టుకోలేక కోమలోకి వెళ్ళిపోయిందక్క. మా బాసే బామ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బామ్మ ట్రీట్మెంట్కు కావాల్సిన డబ్బు కూడా మా బాసే పే చేశారక్క. అంతేకాదు, నువ్వు చనిపోయావని అందరూ అంటుంటే మా బాసే క్రిష్ని తీసుకొని వెళ్ళారక్క అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష, ఇప్పుడు క్రిష్ మీ బాస్ దగ్గర ఉన్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునక్క, క్రిష్ని మా బాస్ తన ఇంట్లోనే ఉంచుకున్నారు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. అక్క, ఇంతకీ నువ్వెక్కడున్నావు, నేను వెంటనే నిన్ను కలవాలి అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏ హాస్పిటల్ అక్క అని హర్ష అడుగుతూ ఉంటాడు. ఏదో ఆర్ఫన్ హాస్పిటల్ అంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అక్క, ఆ హాస్పిటల్ ఎక్కడో నాకు తెలుసు, నేను క్రిష్ని తీసుకొని అక్కడికి వస్తాను, నువ్వు అక్కడే ఉండక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. సరే హర్ష, త్వరగా రా, నాకు క్రిష్ని చూడాలనిపిస్తుంది. క్రిష్ నా కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏంటో అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క, ఇప్పుడే వస్తాను అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఫోన్ని డాక్టర్కి ఇవ్వగానే, ఏమ్మా మీ వాళ్ళు నీ కోసం వస్తా అన్నారా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. వస్తా అన్నారు డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అన్నారు కదా డాక్టర్, నా ముఖాన్ని నా వాళ్ళు ఎలా గుర్తుపడతారో అని ఆలోచిస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది నేను, నీ వాళ్లకు అర్థమయ్యేలా నేను చెప్తానమ్మా, డోంట్ వరీ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.
నా ముఖానికి ఉన్న కట్టుని ఎప్పుడు ఊడదీస్తారు డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీ చేసి 15 డేస్ పైన అవుతుంది. ఈ పాటికే నీ ముఖం మామూలుగా మారిపోయి ఉంటుంది. ఇప్పుడే నీ ముఖానికి ఉన్న కట్టును ఊడదీస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు హర్ష విహారీకి ఫోన్ చేస్తాడు. విహారీ వాళ్ళు అప్పుడే అడవిలో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటారు. ఇదేంటి హర్ష ఫోన్ చేస్తున్నాడు అని విహారీ మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హర్ష ఏంటి, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని అడుగుతూ ఉంటారు. సార్ మా అక్క సిరి బ్రతికే ఉంది సార్, ఇప్పుడే నాకు ఫోన్ కాల్ చేసింది సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. వాట్, సిరి గారు బ్రతికే ఉన్నారా అని విహారీ అంటూ ఉంటాడు. అవును సార్, అక్క హాస్పిటల్లో ఉందంట. క్రిష్ని తీసుకొని నన్ను హాస్పిటల్కు రమ్మంది సార్, మీరు ఎక్కడున్నారు, క్రిష్ ఎక్కడున్నాడు అని విహారీని హర్ష అడుగుతూ ఉంటాడు. హర్ష, క్రిష్ వాళ్ళమ్మ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ముడుపు చెల్లించుకున్నాడు. ఇప్పుడే గుడి నుంచి ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా హాస్పిటల్కే వస్తాము. సిరి గారు ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఆర్ఫన్స్ హాస్పిటల్ అని హర్ష చెప్తూ ఉంటాడు. సరే హర్ష, మేము ఇటు నుంచి హాస్పిటల్ దగ్గరకు వస్తాము, నువ్వు కూడా వచ్చేసేయ్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. క్రిష్, ఇన్ని రోజులు దేవుడు ఉన్నాడంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ ఈరోజు దేవుడు ఉన్నాడంటే నమ్ముతున్నాను. నువ్వు ఇలా మొక్కు చెల్లించావో లేదో మీ అమ్మ క్షేమంగా ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, మీరు చెప్పేది నిజమా అని సిఐ సంధ్య అడుగుతూ ఉంటుంది. అవును సంధ్య గారు, సిరి గారు హర్షకి ఫోన్ చేశారంట. సిరి గారు క్రిష్ని తీసుకొని వెంటనే హాస్పిటల్కు రమ్మన్నారంట. పదండి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. ఏంజెల్ ఆంటీ క్షేమంగా ఉందంట క్రిష్, ఏంజెల్ ఆంటీని త్వరగా వెళ్ళి చూద్దాం అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. బ్యాట్మ్యాన్, తొందరగా నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక విహారీ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ క్రిష్ని తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వెళ్తాడు. రండి సార్, అక్క ఈ హాస్పిటల్లోనే ఉన్నానని నాకు ఫోన్ చేసింది అని చెప్పి హర్ష అంటాడు. ఇక విహారీ, హర్ష అందరూ కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్తారు. డాక్టర్, సిరి అనే పేషెంట్ ఇందాకలా ఫోన్ చేసింది, ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది తనకి, తను ఎక్కడుంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఓ, ప్లాస్టిక్ సర్జరీ చేసిన సిరి గురించా మీరు మాట్లాడేది? తనకి నేనే ప్లాస్టిక్ సర్జరీ చేశాను, తన ముఖమంతా కూడా కాలిపోయింది, రండి చూపిస్తాను అని చెప్పి డాక్టర్ విహారీ వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటుంది. మా అక్కకు ప్లాస్టిక్ సర్జరీ చేశారా డాక్టర్ అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. అవును అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. అంటే మా అమ్మ ముఖం మొత్తం మారిపోయిందా డాక్టర్ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, తన ముఖం అంతా కాలిపోయింది యాక్సిడెంట్లో, అందుకే తనకు సర్జరీ చేశాము అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఈ రూమ్లోనే సిరి గారు ఉన్నారు, పదండి వెళ్దాం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. క్రిష్ పరిగెత్తుకుంటూ లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. డాక్టర్, సిరి గారిని ఎవరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, తనకి ఏం ప్రమాదం లేదు కదా అని విహారీ డాక్టర్ని అడుగుతూ ఉంటే రూమ్ బయటే నుంచొని డాక్టర్ విహారీకి సమాధానం చెప్తూ ఉంటుంది. ఈలోగా క్రిష్ లోపలికి వెళ్తాడు. అమ్మా అని పిలవటంతో ప్లాస్టిక్ సర్జరీ అయిన లక్ష్మి మొహం మనకి కనిపిస్తుంది. లక్ష్మి మెల్లగా లేచి కూర్చొని నానా క్రిష్ అని అంటూ ఉంటుంది. అమ్మా నువ్వేనా, నీ మొహం అంతా ఇలా మారిపోయిందేంటమ్మా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. యాక్సిడెంట్లో నా మొహం కాలిపోయింది క్రిష్, అందుకే డాక్టర్ నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక క్రిష్ లక్ష్మి మొహము చేతులు పట్టుకొని చూస్తూ ఉంటే లక్ష్మి చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి, నువ్వు మా అమ్మవే, మా అమ్మ చేతి మీద ఇలానే పచ్చబొట్టు ఉంటుంది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అమ్మా నువ్వు చచ్చిపోయావని అందరూ అన్నారమ్మా, నువ్వు చచ్చిపోలేదని నాకు తెలుసమ్మా అని చెప్పి క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. విహారీ గారు పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ప్లాస్టిక్ సర్జరీ అయిన లక్ష్మిని చూసి విహారీ షాక్ అవుతాడు. ఇక లక్ష్మి కూడా విహారీని చూసి షాక్ అవుతుంది. విహారీ గారేంటి ఇక్కడ, నన్ను చూసుంటారా, నన్ను చూసినా కూడా విహారీ గారు గుర్తుపట్టర్లే, నా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ అయింది కదా అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.